అద్వైతం సాధారణంగా వేదాంత విద్యార్థికి మొదట్లో బోధించరు. ద్వైతము నుండి విశిష్టాద్వైతము, ఆ పిదప అద్వైతం. కర్మయోగం నుండి జ్ఞానయోగమునకు ప్రయాణం. ఇప్పుడు భక్తులు మానస సరోవర యాత్ర ఇలాగే ఒక క్రమ పద్ధతిలో చేస్తారు. మానస సరోవరం 18,000 అడుగుల ఎత్తున ఉంటుంది. ఈ రోజుల్లో హెలికాప్టర్ సర్వీస్ కూడా వచ్చింది. మానస సరోవరం వెళ్ళే ముందు యాత్రికులకు ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. డాక్టర్ వచ్చి ఆ యాత్రలో పాటించాల్సినటువంటి నియమాలు చెప్తాడు, ఆరోగ్య చిట్కాలు. ఒకసారి ఇట్లా జరిగితే డాక్టర్ చెప్పిన మొదటి వాక్యం ఏమిటంటే, మొదటి వాక్యం డాక్టర్ చెప్తున్నాడు, నేను అయితే నా జీవితంలో మానస సరోవరం యాత్ర తలపెట్టను. ఆరోగ్యపరంగా చాలా ప్రమాదకరమైన యాత్ర అంటున్నాడు డాక్టరు. మన దేహం తట్టుకోలేదు. 18,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి మానస సరోవరానికి హెలికాప్టరు తీసుకెళ్తుంది. ప్రాణహాని కూడా జరగవచ్చు అని డాక్టర్ అంటున్నాడు. మనం అంత ఎత్తుకు వెళ్ళాలంటే మన దేహం ఆ పరిసరాలకు అలవాటు పడాలి, అది ముఖ్యం. అదేవిధంగా అద్వైతం అనేటటువంటి మానస సరోవర యాత్ర చాలా కష్టతరమైంది. కాబట్టి క్రమక్రమంగా అంచెలంచెలుగా మనల్ని అద్వైతానికి తీసుకువెళతాడు మన గురువు. అదృష్టవశాత్తు జనకుడు అష్టావకర గీతను పూర్తిగా అర్థం చేసుకున్నాడు, తన జీవితానికి అన్వయం చేసుకున్నాడు. గురువును మించిన శిష్యుడుగా ఆధ్యాత్మికంగా ఎదిగాడు. కొంతమంది హెలికాప్టర్లో మానస సరోవరం అంటే కైలాస పర్వతం యాత్రకు వెళ్ళినట్టు జనకుడు విజయవంతంగా జీవన్ముక్తుడు అయ్యాడు. ఆత్మలో రమిస్తూ జనకుడు తన మిథిలా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు.